జరుగుతుంది. ప్రతిసారి మనం ఈ చెక్కులు పంపిణీ న్యూజిలాండ్ ఆఫీస్లోనే పెట్టుకుంటా ఉన్నాం. ఈ విధంగా మండలాల్లో కూడా పెడితే మన పార్టీ, మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న మానవత్వంతో చేస్తున్న గొప్ప కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో మరి ఈసారి ముస్లిం మండలి పెట్టాలని చెప్పేసి మనం మరి ఈ కార్యక్రమానికి చేసిన మన పార్టీ మండల అధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు, ఏసీఎస్ అధ్యక్షులకు, నేను పార్టీ ఆలోచనగా మన కార్యకర్తలకు ఉన్న మాట మరి వాటిని అధిగమించి ముఖ్యమంత్రి గారి సహకారంతో, మరి మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి అందరికీ శ్రేణిగా మనం చేస్తున్నాం. మరి ప్రకాశం బ్యారేజ్ కిందకి సముద్రంలోకి వృధాగా నీళ్లు పోతున్నాయి, అంటే మరి నీళ్లు వదలట్లు కూడా జరిగిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. మరి అభివృద్ధి కూడా రోడ్లు చాలా వరకు వేశాం, అది గొట్లు పూడ్చడమా లేదా కొన్ని చోట్ల పూర్తిగా వేయటమా, మరి కాంట్రీన్ పాయింట్ లాంటి గ్రామాల్లో పూర్తి కొత్త రోడ్డు వేసాం. మరి సిమెంట్ రోడ్ ఎంత బ్రహ్మాండంగా వేసామో ఇప్పటికే దాదాపు 25 కోట్ల రూపాయలతో R&B రోడ్లు పూర్తి చేశాం. మళ్ళీ ఇంకొక 10-15 కోట్ల రూపాయలకి టెండర్ కూడా పిలిచారని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. ఈ విధంగా అభివృద్ధి కూడా మన చంద్రబాబు నాయుడు గారి మానవత్వం అని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. మరి CMRP అది తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో ఏదైతే ఎల్ఓసి ఇస్తే సాయంత్రానికి మళ్ళీ మా PA వెళ్ళి ఎల్ఓసి శాంక్షన్ పట్టి తీసుకొచ్చే అంత అతి త్వరగా చేస్తున్న ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ నేను ఇప్పుడు చూడలేదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానండి. అదేవిధంగా CMRF కూడా గతంలో ఇప్పుడున్న CMRF కావాలంటే అసలు CMRF ని తొలగించేశారు. CMRF ఎందుకన్నా మనం ఆరోగ్యశ్రీలో దాదాపు 3000 వైద్య సేవలు అందిస్తున్నాం కదా. ఆరోగ్యశ్రీలు వచ్చేటప్పుడు ఇంకా ఈ CMRF ఎందుకు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అసలు మంచం మీద నుంచి కదలలేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారు అని చెప్పేసి మనం చెప్పాలి. ఒకప్పుడు మంచం మీద ఉన్న పేషెంట్ని చూడలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి వైద్యం చేయించలేక చాలా మంది బయటకు వెళ్ళకపోయినా కూడా దేవుడు ఇప్పుడు తీసుకెళ్తాడా అని చెప్పేసి బాధపడే పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఈరోజు 15,000 రూపాయలు పొందుతున్న ఆ కుటుంబం ఏదో ఒక విధంగా కాపాడుకోవాలి నా బిడ్డని, ఏదో ఒక విధంగా వైద్యం చేయించుకుని 15,000 రూపాయల నెలకి మనకి భారంగా లేడు. మనం కొంత దృష్టి పెడితే, కొంత వాడి కోసం సేవ చేస్తే మన కుటుంబాలకి మనం డబ్బులు వేసాం. కానీ అవి కొంతమందికి రావట్లేదు అంటారు. దానికి కారణం ఏంటంటే మనం డబ్బులు కంపెనీకి వేస్తున్నాం కాబట్టి వాళ్ళు మీ ఖాతాలకి చేర్చడంలో ఆలస్యం కానివ్వండి, లేదు మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డు NPC చేయకపోవడం కానివ్వండి. ఎందుకంటే కొంతమంది గ్యాస్ సిలిండర్ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటాయి, అవన్నీ కూడా ఆధార్తో లింక్ చేసుకోకపోవడం కానివ్వండి. వీటి మూలంగా కొంతమందికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వం తరపు నుంచి మొత్తం డబ్బులన్నీ కూడా మరి ఎంతమంది అయితే సిలిండర్ తీసుకుంటారో అంతమందికి ఇచ్చిన ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈసారి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు రాదమ్మ పల్లెరుముడి రాజు బాల వెంకన్న కుక్కులూరు ఆఫీస్ కి ఏదైనా కృష్ణారావు అలాగే చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్.
అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.